23 తారీఖు 8వ నెల హైదరాబాద్ లోపల ఈ జేఏసీని ఏర్పాటు చేయడం కోసం తేదీ పెట్టుకొని ఆ రోజు అనేక సంఘాలను మాతోటి కలిసి రావాలని ఈ విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాలను కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గరికి పోయి కలవడం జరిగింది, రమ్మని పిలవడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది పెద్ద సంఘం అని చెప్పుకునే వాళ్ళు, రికగ్నైజ్డ్ సంఘం అనే వాళ్ళకు కూడా మేము మెమోరాండాలు వాళ్ళ ఆఫీసులలో పోయి కూడా ఇచ్చినాం. మీరు అందరు చూసిరు. అయితే మేము అన్ని సంఘాలను కలిపి ఆర్టిజన్ల యొక్క జీవితాలల్లా వెలుగులు నింపడం కోసం కలిసి పనిచేద్దాం. కలిసి ఆనాడు మీరు టీటప్గా ఏర్పాటు ఏదైతే చేసిరో ఈ రోజు కూడా మీరు దూరమై ఉన్నారు. మీ అందరినీ ఒక కాడికి మేము ఆర్టిజన్లుగా మనకు మనం పోయి వాళ్ళందరినీ దగ్గర రమ్మని తీసుకొచ్చి మన కోసం పనిచేయాలని చెప్పేసి మేము బతిలాడినాము. ఆ బతిలాడిన సందర్భం లోపల మాకు కలిసి వచ్చినటువంటి సంఘాలను తీసుకున్నాం. వాళ్ళకు ఒక సమయం ఇచ్చినాం. ఆ సమయం తర్వాత కూడా వాళ్ళు రాకపోయినాక తర్వాత ఒక జేఏసీని ఫామ్ చేసుకున్నాం. ఆ జేఏసీని ఫామ్ చేసుకొని ఆ సందర్భం లోపలనే నోటిఫికేషన్ వచ్చే సందర్భం లోపల వజీర్ సార్ గారు, ఈశ్వరరావు సార్ గారు, మిగతా సంఘాలు ఏఐటీసీ వాళ్ళు కలుసుకొని మేము చేస్తున్న సందర్భం లోపల వాళ్ళ అభిప్రాయం తీసుకొని నోటిఫికేషన్ ఆపాలనే సందర్భం లోపల 26వ తారీఖు మనం 9 నెలల మనం ఆ యొక్క ధర్నా ఎస్పీడీసీలు పెట్టుకొని మనం వీళ్ళ నాయకత్వం లోపల పెద్దల నాయకత్వం వాళ్ళ అనుభవాలను తీసుకున్నాం. ఇప్పుడు సాంబశివరావు సారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు. అనేక సందర్భాలలో కూడా మన సమస్యల మీద మాట్లాడారు కాబట్టి వారి దగ్గర కూడా నేను ఖమ్మం వచ్చి కూడా వారిని రిక్వెస్ట్ చేసి మన జేఏసీలోకి వారిని ఆహ్వానించినాం. వాళ్ళు మనకు అండగా ఉన్నారు. ఇటు అనేక ఈ ఉద్యమాలు చేసిన సిఐటి అయితేనేమి, కాంట్రాక్ట్ కార్మికులుగా పర్మనెంట్ అయినటువంటి పెద్ద అయిన వజీర్ గారు అయితేనేమి, అనేక ఉద్యమాలు తెలిసిన వాళ్ళనే ఈ జేఏసీలో పెట్టినాం. వాళ్ళ ద్వారానే మనం ఉద్యమం చేసుకుంటున్నాం. ఎస్పీడీసీఎల్ గారు పెట్టినాం. ధర్నా చేస్తే కూడా అక్కడ ఉన్న ఏఎస్ ఆఫీసర్స్ సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత జరిగిన సందర్భం లోపల ఎల్పీడీసీఎల్ కూడా మీరు అందరు వచ్చిర్రు, ధర్నాను విజయవంతం చేసిర్రు. దానివల్ల ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా ప్రతి ఎమ్మెల్యేలకు మెమోరాండం ఇచ్చి నాడు తెలంగాణనైతే ఎట్లయితే కేసీఆర్ గారు సాధించిందో అదే ఎత్తుగడతోటి కూడా రాజకీయ ఉద్యమం చేస్తూ రాజకీయంగా ఎమ్మెల్యేలకు మెమోరాండం ఇస్తూ మన ఆర్టిజన్ కార్మికులకు వివిధ సంఘాలు తొందరపాటు నిర్ణయాలతోటి కొన్ని సందర్భాలలో సమ్మెలను ఉద్యమాలను చేసి కార్మికులకు ఇబ్బందులు కలిగినాయి. కాబట్టి అలాంటి ఉద్యమాలు జరగద్దు అని అంటే కార్మికులకు భరోసా ఉండాలి, ఉద్యమం చేయాలి. 2 రకాల తనను తాను రక్షించుకుంటూ తన సైన్యాన్ని రక్షించుకున్న వాడే యుద్ధ నీతి తెలిసిన నాయకుడు అని అంటారు. ఆ యుద్ధ నీతి తెలిసిన నాయకులను ముందట పెట్టి ఆ విధానంతో ఎమ్మెల్యేలకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఎలాంటి ఇబ్బంది చేసినా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అనేక మా ఇంటి చుట్టూ మా ఇళ్ల చుట్టూ వాడల చుట్టూ తిరిగి మాకు మెమోరాండాలు ఇచ్చారు. నాడు మీరు ఇదే విద్యుత్ శాఖ మంత్రి ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు పాదయాత్ర చేసినప్పుడు వారు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉండి వాళ్ళు ప్రభుత్వ లెక్కల ప్రకారం 23,667 మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పినప్పుడు అది తప్పుడు లెక్కలు, మీరు తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు, దొంగ దొడ్డిదారిన వాళ్ళకోటి స్టాండింగ్ ఆర్డర్ తెచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసిర్రు అని చెప్పారు. అదే కాకుండా వాళ్ళు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి పాదయాత్ర అప్పుడు కానీ మనం అనేక రకాలుగా మెమోరాండాలు ఇస్తే మేము అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తామని అన్నారు. కాబట్టి వాళ్ళు కొలువు తీరినాక వాళ్ళ సమయం ఇచ్చినాం. సమయం తర్వాత కూడా అనేక మెమోరాండాలు ఇచ్చినాం. ఆ ప్రభుత్వం యొక్క విద్యుత్ శాఖ మంత్రి మీ ఖమ్మం జిల్లా వారికి కూడా ఇస్తే ఆ రోజు మన కోసం మాట్లాడినటువంటి ఈ విద్యుత్ శాఖ మంత్రి వారు ఈ రోజు ఏమంటున్నారంటే ఆర్టిజన్ అంటే ఏంటిది అనేటువంటి పదాన్ని వాడుతున్నారు. మీరు అందరు చూస్తున్నారు. కాబట్టి అలాంటి పదాల కోసం కానీ ఆ మాటల కోసం గతాన్ని గుర్తు చేయడం కోసం ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చినాం. ఇప్పుడు మనం రాజకీయ ఒత్తిడి చేస్తున్నాం. తర్వాత మనం ఉద్యమిస్తున్నాం. శాంతియుతంగానే ఉద్యమం చేస్తున్నాం. అతి త్వరలో ఇందిరా పార్క్ కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీకు ఇప్పుడు చెప్తున్నాం. దయచేసి ఇది చాలా పెద్ద తీవ్రంగా సీరియస్ గా చేసే ఉద్యమం. మన ప్రాణాలను మన పిల్లల బతుకులను కాపాడుకోవడానికే ఈ ఉద్యమం చేస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరికి స్వార్థపూరితమైన ఆలోచనలు కానీ స్వార్థపూరితమైన ఆలోచనలు లేవు. ఈ జేఏసీ ఖచ్చితంగా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి సమస్య కోసం ప్రతి కార్మికుని కోసం పోరాటం చేస్తూనే ఉంటది. చివరిది కన్వర్షన్ సాధించేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. కార్మికులకు నష్టం జరగద్దనే ఉద్దేశంతో రాజకీయ రేపు అసెంబ్లీ సమావేశాలలో మనది సీరియస్ చర్చ జరగాలంటే మనము ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మీరు లిబుల్ పెట్టుకుంటారా, పర్మిషన్ తీసుకుంటారా? దయచేసి చేతులు దండం పెట్టి వేడుకుంటాను. మీరందరం
మనందరం ఏకమయ్యి ఇందిరా పార్కు దగ్గర అతి త్వరలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ధర్నా ఉంటది. ఆ ధర్నాను విజయవంతం చేయడం కోసమే ఈ జేఏసీ ప్రతి ఉమ్మడి జిల్లాలు తిరగడం కోసం గాని మిమ్మల్ని అందరినీ సమాయత్తం చేయడం కోసం ముందుకొచ్చింది. ఏ జీవోలు మనకు అడ్డం లేవు, ఏ చట్టం మనకు అడ్డం లేదు. ఓన్లీ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం మనల్ని ఓన్లీ ఒక సర్వీస్ రూల్స్ నుంచి 5 సంవత్సరాల సర్వీస్ రూల్స్ అయిపోయింది. ప్రొఫెషనల్ పీరియడ్ కూడా ఒక జైల్లో ముక్కున్నటువంటి ప్రొఫెషనల్ పీరియడ్ 3 సంవత్సరాలు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి 3 సంవత్సరాల ప్రొఫెషనల్ పీరియడ్ ఉంటది. అది కూడా మనం ప్రొఫెషనల్ పీరియడ్ పూర్తి చేసుకున్నాం. దాని తర్వాత స్టాండింగ్ ఆర్డర్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. కాబట్టి అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద ఇవ్వచ్చు. అదే కాకుండా మీకు ఎన్నుకోకున్నటువంటి 300 జీవోను కూడా వజీర్ సార్ బయటికి తీసుకొచ్చారు, ఈశ్వరరావు సార్ గిట్ట తీసుకొచ్చారు, దాని మీద స్టడీ చేసారు. ఆ చట్టం ప్రకారం కూడా నామమాత్రం ఇంటర్వ్యూ పెట్టి మనల్ని రెగ్యులర్ చేయడానికి, కన్వర్షన్ చేయడానికి చాలా అవకాశాలు, చాలా చట్టాలు ఉన్నాయి. దాని ప్రకారం మనం కన్వర్షన్ తీసుకోవడానికి ఫస్ట్ ఏదైనా రావాలన్నా సాధ్యం కానీ ఈ భూమి మీద పుట్టుక ఎంతవరకు కరెక్టో, సాగు ఎంతవరకు నిజమో మనం కూడా ఐక్యమై హక్కులు సాధించుకోవడం కోసం ఏకమై ఉద్యమం చేస్తే అది సాధ్యమవుతుందని పూర్తిగా నమ్ముర్రి. తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రచారం చేసే సంఘాలను నమ్మకూరి. మనోళ్ళు కాళ్ళు చేతులు పోగొట్టుకుంటే చచ్చిపోయినా బతికినా మన కోసం వచ్చి ఉద్యమిస్తలేరు. వాళ్ళకి పైసలు ఇరిగి నష్టపరిహారం ఇరిగి ఎక్స్గ్రేస్ చేయాలని కానీ ఒక్కొక్క సబ్ స్టేషన్ లో కానీ పని ఒత్తిడి కాడ కానీ తక్కువ స్ట్రెంత్ తోటి చేపిస్తున్నా కూడా మన కోసం మాట్లాడతలేరు. పర్మనెంట్ వాళ్ళ కోసమే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ కోసమే స్ట్రెంత్ పెంచుకుంటున్నారు. కాబట్టి మన హక్కులు సాధించుకుంటూ మన కోసం మనం సాధించుకొని మనం అందరం ఏకం కావాలి, ఐక్యం కావాలి. ఈ జేఏసీ మీద పూర్తి బాధ్యత పెట్టి మీరు బలగం కావాలి. ఈ ఉద్యమాలలో పూర్తి బాధ్యతతోటి మీరు నడుచుకోవాలి. మాకు